అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వము సన్నధాన్యానికి బోనస్ వేస్తామని చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం బోనస్ రైతుల ఖాతాల్లో వేస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రైతాంగానికి పూర్తిగా సన్నధాన్యం వేయాలని చెప్పి ప్రభుత్వము కోరింది. భాగంగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వము ఆదేశాలనుసారము అయితే దాన్ని సన్నధాన్యాన్ని కొనాలి, రేషన్ డీలర్లకు సన్నం ధాన్యం పంపిణీ చేయాలని ఆదేశాలనుసారము రాష్ట్రంలో సన్నధాన్యాన్ని కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తెలంగాణలో సన్నధాన్యానికి 500 బోనస్ వేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. రైతాంగానికి ప్రతి సన్నధాన్యాన్ని వేసిన ప్రతి రైతుకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా అత్యధికంగా సన్నధాన్యాన్ని సేకరణ కోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు అయితే ముమ్మరం చేశారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 3000కు పైగా రైతులకు సన్నధాన్యానికి సంబంధించిన రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. మనం నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రైతులకు సన్నధాన్యానికి సంబంధించి బోనస్ పడిన పరిస్థితి ఉంది. చెప్పండి, నీ పేరేం పేరు, ఎన్ని ఎకరాల వరి వేసావు? టీసీ నర్సరెడ్డి నా పేరు. 11 ఎకరాల నరేసిన. బోనస్ 26 261 40 కిలోలు అయినాయి. 500 కాడికి బోనస్ వచ్చింది. 1,25,500 వచ్చింది. మొత్తం ఎన్ని పైసలు వచ్చినాయి? మొత్తం 7 లక్షల చిల్లర వచ్చినాయి. 7 లక్షలు. అంటే ఇప్పుడు సన్నధాన్యానికి బోనస్ ప్రకటించింది ప్రభుత్వం, నీ అకౌంట్లో వేసింది. ఏం అంటే గతంలో రాదు అన్న వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్తావు? వచ్చింది, రాదు అన్నారు, అందరు అన్నారు. నిన్నటిదాకా రా అన్నారు, నైట్లు వచ్చేసినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓకే వచ్చిందానికి సంతోషం. ఇక రైతుల కోసం చేస్తుండు. ఒకటి ఏది మన రుణమాఫీ చేస్తున్నాడు, అది చేసిస్తే ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓకే. ఇప్పుడు బోనస్ అయితే పడ్డది, నైట్లో పడ్డది. మరికొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, సన్నధాన్యానికి బోనస్ ప్రకటిస్తామని చెప్పింది ప్రభుత్వము. పూర్తి స్థాయిలో రైతాంగానికి అయితే బోనస్ అయితే పడుతుంది. మీరు సన్నధాన్యం పండించారా? లేదు, దొడ్డి. అంటే దొడ్డు ధాన్యానికి సంబంధించి మీరు రావాలని ఏమైనా కోరుతున్నారా? దొడ్డు దానికి ఆల్రెడీ ఇచ్చింది కదా రేటుగా, దానికి ఏమి ఇస్తాడు? సన్నధాన్యం అయితే ఇస్తాడు, ఎందుకంటే దొడ్డు ఎక్కెళ్తాయి కదా, ఈక్వల్ గా లెక్క వేసుకుంటే దీనికి దానికి సేమ్ రేట్ వస్తుంది. ఇప్పుడు సన్నధాన్యానికి సంతోషమేనా రైతులకు? సంతోషమే. మీరు చెప్పండి, నీకు ఎన్ని ఎకరాలు వరి పండించినావు, నీ ఎన్ని క్వింటాలు ధాన్యం అయింది, ఏంది అసలు పరిస్థితి? నా పేరు నరేష్ రెడ్డి, మా అరుగుల గ్రామం. నేను సాగు చేసింది 13 ఎకరాలు. 280 కుంటాల దాకా వరిని నేను మన తెలంగాణ ప్రభుత్వంకు అమ్మడం జరిగింది. ఏ దళాలకు కూడా మోసపోకుండా గవర్నమెంట్కి ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన 500 బోనస్, అలాగే మా రూరల్ భూపతి రెడ్డి గారు చొరవతో ప్రజలందరూ చాలా సంతృప్తిగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో రైతులను ఎవరు కూడా పట్టించుకోలేదు బోనస్ పరంగా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే 6 గ్యారెంటీలతో పాటు ఇది చెప్పాక 7 గ్యారెంటీ కూడా ప్రజలకు నచ్చే విధంగా ప్రజలందరూ ఎవరైనా కౌలు వేసుకొని బతికే వాళ్ళకు కూడా లబ్ధి పొందే పరంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించి ప్రజలకు ఏం జరిగింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రైతాంగం కోసం పాటుపడుతుంది. రైతులకు సన్నధాన్యం కొనుగోలు చేస్తే 500 రూపాయలు బోనస్ వేస్తామని నీకు బోనస్ వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు అభినందిస్తున్నారా, తిడుతున్నారా? అభినందించిన ప్రజాపాలన, ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముందుగా వచ్చిన ప్రకారమే ప్రజాపాలన గురించి మాట్లాడారు. ప్రజల సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రజలకు మరి ముందు రానున్న రోజుల్లో కూడా యంత్రాంగంలో పనిముట్లు కానీ ట్రాక్టర్లు కానీ ఇవ్వడం కోసం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని ప్రజల వరకు చర్చ జరుగుతుంది. అది కూడా జరిగితే సకాలంలో ఎవరు కూడా వేరే విదేశాలకు వెళ్ళకుండా గల్ఫ్ బారిన పడకుండా వ్యవసాయ పని చేసుకొని ఇక్కడనే ఇలాగే పంటకు ప్రతి పంటకి ఈ వరి అని కాకుండా పసుపుకు కానీ మొక్కజొన్నకు కానీ జొన్నలకు కానీ ప్రతి ఒక్క పంటకు ఇంత 500 కాకుండా 200 300 బోనస్ ఇస్తే ప్రజలు లబ్ధి పొందుతారు, రైతులు కూడా లబ్ధి పొందుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పరంగా 500 రూపాయల ప్రతి ఒక్కరికి అనిపించే 500 రూపాయల క్వింటాల్కు, కానీ చేసే రైతుకు తన ట్రాక్టర్ ఖర్చు కానీ తన కూలీ ఖర్చులు కానీ తన మందులకు కానీ చాలా లబ్ధి పొందింది. అలాగే రైతు భరోసా అన్నది ఎవరు కూడా అవసరం లేదు. ఇలా బోనస్ పరంగా ఇస్తే రైతు భరోసాని ఎవరు ఆశించారు. ఎందుకంటే 100 ఎకరాల వాళ్ళకే రైతు భరోసా లబ్ధి పొందుతుంది. ఈ పంట పండించే వాళ్ళకు బోనస్ పరంగా గవర్నమెంట్ ఇలాగే కొనసాగించి ప్రతి ఒక్క పంటని కొనుగోలు ప్రభుత్వమే చేసి ప్రజలను ఆదుకోవాలని రైతాంగాన్ని
ఆదుకోవాలని కోరుతున్నాము. అయితే నీకు బోనస్గా ఎన్ని పైసలు వచ్చినాయి? నాకు 13 ఎకరాలకు ప్రజెంట్ అయితే ఇప్పుడు రెండు సార్లు వచ్చినాయి డబ్బులు. మొత్తం వస్తే 8,50,50,000 దాకా నేను అమ్మగలుగుతా. బోనస్ పరంగా నాకు 2 లక్షల రూపాయలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, ప్రభుత్వం అయితే రైతాంగాని కోసం సహాయం చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతాంగం కోసం చేస్తుంది. ఏదైతే సన్నధాన్యానికి 500 బోనస్ ఇస్తామన్న నేపథ్యంలో బోనస్ కూడా ఇప్పటికే ఇచ్చింది. 3,000 పైగా రైతులకు నిజామాబాద్ జిల్లాలో బోనస్ పడింది. నాకు 286 క్వింటాల నేను ధాన్యాన్ని అమ్మాను. నాకు ఇప్పటికీ 1,00,000 పైన దానికి సంబంధించి బోనస్ వచ్చింది. మరికొంతమంది రైతులు అయితే పూర్తి స్థాయిలో నా ధాన్యానికి సంబంధించిన డబ్బులు అన్నీ వస్తే 2 లక్షలకు పైగా నాకు బోనస్ వస్తుందని చెప్పి రైతులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం కోసం ఆలోచిస్తుంది, రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది. బోనస్ అన్ని పంటలకు కూడా ఎంతో కొంత బోనస్ ఇస్తే రైతులకు లాభం చేకూరుతుందని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.